గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇది నా డైలీ వ్లాగ్స్. ఇక్కడికి వెళ్ళి ఇంకా ఈరోజు అయితే మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి చికెన్ తినడానికి వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం పొలంలో ఇంకా ఇట్లా వైబ్ వేరే ఉంటుంది. రేపు మళ్ళీ వెళ్ళాలి. ఎగ్జామ్స్ కూడా దగ్గరకు ఉన్నాయి నాకు ఎగ్జాము. చలో ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాం. ఇక్కడనే మా మామ వాళ్ళ ఇంటికాడ దగ్గర నుండి ఇవన్నీ సెట్ చేసుకున్నాం. అక్కడనే ఇంకా పొలంకి వెళ్ళి తినాలి. ఇవన్నీ సెట్ చేసుకున్నాం మొత్తానికి. సెట్ రా భాయ్. ఫ్రెండ్స్ వాళ్ళందరం వస్తున్నాం. ఇంకా ఇక్కడికి వెళ్ళి పొలంలో గట్టు మీద అదే హిల్స్ అంటారు, ఏమంటారు, కొండ పైన కూర్చొని తినాలి. ఆ వైబ్ వేరే ఉంటుంది. మొత్తం గూజ్ బాంబ్స్ వస్తాయి అంత. చలో భాయ్, లెట్స్ గో. చలో, ఇదే మా మామ కొడుకు, తను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పిన కదా, తన కోళ్ళపారం ఇదే. ఇదంతా పొలం వాళ్ళదే, ఇది మా బావ వాళ్ళది. మా పొలం అంతా అవతల సైడ్ ఉంటుంది, వీళ్ళదే గుట్ట దగ్గర ఉంటుంది. మా పొలం ఇంకా మంచిగా ఉంటుంది. ఇదంతా నాటుకోళ్ళు, వీళ్ళది నాటుకోళ్ళు షాప్. ఇదంతా నాటుకోళ్ళు ఫ్రై చేద్దాం అనుకున్నాం ఈరోజు. బట్ ఇప్పుడు నిన్న మా అక్క చనిపోయి ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఇంకా ఇప్పుడు నిద్రకి వెళ్తున్నాం. నిద్ర ఆడేదో వాటర్ అంటారు, వైజాగ్ కాలనీ దగ్గరికి వెళ్తున్నాం. లెట్స్ గో. బాంది అక్కడ తుసే ఏ బబ్लू भाई, खाना खाएंगे हे सवार करेसला आज मत काय रू अब भुने लाड जाऊन छु बेसाड़े नहीं कर. चलो रा వ్యూ అయితే ఘోరంగా ఉంది బాయ్. ఇక్కడ ఏంటిది, ఇక్కడ పశువులంతా నీళ్ళు తాగడానికి ఇక్కడ కొండ. ఇదంతా వైబ్ అయితే ఘోరం ఉంది. చలో హాయ్ పోదాం ఇక్కడికి వెళ్ళి. चिकन मिकन ले जाए वो कहीं तमको पकड़ने हो रहे हैं कहीं कैसा कहीं करना है मन में लो मैं उठे जाऊँ कोई जरा आंगा से करना है और साढ़े कहीं करो ये रेडी गला 10 किलो चिकन తెలంగాణ 90 టీసాలలోనా సన్సెట్ వ్యూ. వాటే వ్యూ రా మామా బాబా. ఇక్కడ నుండి ఇంకా మేము మా ఫ్యామిలీ వాళ్ళందరం కలిసి వైజాగ్ అనే దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే నిద్ర, అది పర్సన్ చనిపోయిన తర్వాతకి నిద్ర చేయడానికి వెళ్తారు. ఇవేనే మా ఊరు వేరు. మా తండకి వెళ్ళే వే ఇక్కడ నుండే ఇటు స్ట్రైట్ వెళ్తే వైజాగ్ కాలనీ, ఇటు స్ట్రైట్ వెళ్తే దేవరకొండ వస్తుంది. చలో, ఇక్కడ రాణి యొక్క షాప్ అంటే చాలా ఫేమస్. అక్కడ గప్చుప్పులు ఈడ అమ్ముతారు. ఏదో ఏం కంటెంట్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. అందుకే ఇవన్నీ ఏదో కారు నేడుగుమైనా. చలో ఇంకా ఇదొక ఆటో, ముందర ఒక 2 ఆటోలు వెళ్ళిపోయినాయి. ఇదే నెరడుగొమ్ము. ఇక్కడికి వెళ్ళి 1 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తే మా ఊరు వస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వస్తే మా ఊరు వస్తుంది. చాలా దగ్గరనే ఉంటుంది ఇక్కడికి వెళ్ళి. కానీ మా ఊరు సైడ్ ఏం లేదంటే లైక్ వాటర్ కూడా బోర్లో వాటర్ ఏం రావు అసలు. మొత్తం ఇంకా ఆకాశం పైననే ఆధారపడి ఉండాలి. పాపం మీ అంటే ఎప్పటి నుండో కష్టపడుతుంది. చేపలు ఎవరు కొనట్లేరు. రాము భాయ్ రోజు లివర్ ఉందా? లివర్ వద్దు, ఇవే పెట్టేసి. సరే సరే పెట్టేసే మరి. వేసే బార్ పాడే చేయక అవన్నీ వేసేసే మరి. అవి వేసేసారు అదానా?
ఇవి అవి ఎట్లయినా తీసుకోరు కదా ఇప్పుడు. తీసుకోరు ఇంకా బస్సు మీడియం కొట్టేసి 60 మంది. దేకన్ ఉతర్ చలో ఇంకా ఇప్పుడైతే లైక్ నిద్రకి వెళ్ళినాం, నిద్రకు వచ్చినాం. ఇక్కడైతే స్నానం చేయడానికి అందరూ వెళ్ళిపోయారు, ఆల్మోస్ట్ అందరూ. నేను మా బావ ఇద్దరమే ఉన్నాం. సిలో కలిసాక పానే చలో భాయ్. ఇప్పుడు ఈ వాటర్లో స్నానం చేయాలి. ऊन सगरा होना चाहिए कोने. चलो रा बेटे వైబ్ స్టార్ట్ అనుకో. నైట్ టైము పట్ట పగలి స్నానము దూల తీరిపోతుంది. ఇయ్య రా భాయ్. ఈ వీడియో ఆడ తీయకూడదు, ఇంకా బట్టలన్నీ ఈడ పెట్టేసి ఫోన్ ఈడ పెట్టేద్దాం. తార్ ఫోన్ కద్ మెల్లి యార్ ఫోన్ అయితే సెట్టు సోపు తీసుకొని లల్రా చలో లెట్స్ గో భాయ్. ఇక్కడ నిద్రకు వస్తే అంటే మా అక్క చనిపోయిన ఉంది కదా, ఇంద్ర అంత నత్తి మాట్లాడుతుంది. మా అక్క అప్పుడు చనిపోయి ఉండే కదా, అందుకే నిద్రకు వస్తారు. నిద్రకు ఈడ వైజాగ్ అనే దగ్గర ఇక్కడ వచ్చినాం. అక్కడనే మా బావ ఉండే. ఇంకా గాలరు ఈ 3 చేపలు పడ్డాయి. ఇంకా మాకు ఈ 3 చేపలు దొరికినాయి సెట్టు. చలో ఇంకా ఇక్కడ నుండి అయితే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడనే మా వాళ్ళు ఉంటారు అందరూ. చలో బాయ్. చేపలు చలో ఇంకా అక్కడైతే స్నానం చేసేసుకొని డైరెక్ట్ ఇంకా ఊర్లో వాటర్ కోసం వస్తే ఇలా బోనాలు వంటలు అయితే బోనాలు వైబ్ అనుకోవాలి. బట్ హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు ఇక్కడ బోనాలు. ఊరు సైడ్ కదా, ఎంతైనా విలేజ్ సైడ్ కదా, హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు. హైదరాబాద్లో ఆ లైటింగ్ కానీ ఆ ఫోకస్ కానీ అదంతా వేరే ఉంటుంది. హైదరాబాద్లో బోనాలు మినిమం నిలుస్తారు. ఎంత అట్రాక్ట్ ఉంటుంది అంటే ఆ పోతరాజులు కానీ ఆ వైబ్ మస్తు ఉంటుంది భయ్య. అది చెప్పాలంటే అదంతా వేరే ఉంటుంది. హైదరాబాద్ బోనాలు అంటే హైదరాబాద్ బోనాలే. చలో ఇంకా ఇక్కడ వాటర్ కోసం వచ్చినాము. వాటర్ నింపుకొని ఇంకా అంటే వాటర్ తక్కువ అయితే కష్టం అయిపోతుందని వాటర్ కోసం వచ్చినాను నేను మా బావ. 3 వ్యాన్లు తీసుకొని ఇక్కడ నుండి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి తినేసి నైట్ అంతా ఈయనే జాగారం, ఈయనే పడుకోవాలి. రేపు మార్నింగ్ వెళ్ళాలి మా తండకి. నైట్ అంతా ఇక్కడనే ఉండాలి. చలో ఇంకా వీడియోస్ అయితే చూపిస్తాను. ఇంకా లెట్స్ గో. వాటర్ అయితే నింపించుకున్నాం ఇంకా నేను మా బావ. లైట్ ఏందిరా పెట్టి ఇట్లా వస్తుంది. వైపు స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఇక్కడ మేము అంటే ఇంటిది పెద్ద మునిగాల దగ్గరకు ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ బోనాలు ఈరోజే అంట. యాక్చువల్గా అసలు హైదరాబాద్ బోనాలు అయిపోయింది. లాస్ట్ ఇక్కడ జరుపుతారేమో నాకు తెలిసి బోనాలు. చలో వైపు అంటే బోనాలు ఇక్కడ కూడా మంచిగానే జరుపుకుంటున్నారు. ఎట్లయినా ఎంతైనా విలేజ్ కదా, విలేజ్ బోనాలు ఎట్లయినా విలేజ్ లెక్కనే ఉండదు బ్రో. కానీ హైదరాబాద్ విలేజ్ బోనాలే.
కానీ ఓకే బెటర్, మంచిగానే చేస్తున్నారు. ఇంతగానం చేస్తున్నారంటే బెటర్ అనుకోవాలి. ఎందుకంటే మనము హైదరాబాద్ బోనాలు చూసినాం కదా, అది చాలా స్పెషల్. ఇది ఫస్ట్ టైం నేను చూడడం. ఈ ఏరియాలో అసలు చేయరనుకున్నాను నేను బోనాలు, బట్ చేస్తున్నారు మంచిగానే. ఇంకా బోనాలు వైపు మా వాళ్ళందరూ ఇండియా నిలబడ్డారు అందరూ, చాలామంది అవతల నిలబడ్డ వాళ్ళు అందరు మా వాళ్ళే. ఇంకా అందరు ఇంకా బోనాల కోసం చూడడానికి అందరు వస్తున్నారు. ఇక్కడ యాక్చువల్గా ఇది ఏంటిది పెద్ద మునియాలి బ్రో. ఇదంతా పెద్ద మునియాలి టెంపుల్. దసరా అప్పుడు అయితే చాలా మంచి ప్లేస్ బ్రో. ఇక్కడ అసలు జనాలు చాలా మంది వస్తారు, ఇక్కడ మస్తు మంది వస్తారు. ముందరెళ్ళి వీడియో తీసి తిడతారేమో. చలో ఇంకా ఇక్కడ నుండి తీద్దాం వీడియో. వైఫ్ షార్ట్ అనుకోరా బాబు. చలో ఇంకా ఆడైతే బోనాలు అది వైపు స్టార్ట్ అయింది. ఇక్కడనే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది ఇక్కడ. ఈ విగ్రహం అయితే ఎంత మంచిగా ఉందో చూడండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు వెంటనే గూస్ బంప్స్ వస్తుంది బ్రో. ఆ బోనాలంతా ఆడుంది. ఇంకా మా వాళ్ళందరూ దానికి ఆపోజిట్ ఉన్నారు. ఇక్కడ బోనాలు నడుస్తున్నాయి కదా, దానికి ఆపోజిట్ మా వాళ్ళు ఉన్నారు. అక్కడనే వంట చేస్తున్నారు. ఇంకా అక్కడనే ఇంకా అంటే లైక్ ఏంటిది నిద్రకు వచ్చినప్పుడు అది చికెన్ కానీ ఏమైనా తీసుకొని అక్కడనే వండి నైట్ అంతా ఇక్కడనే పడుకోవాలి. ఇప్పుడు నైట్ అంతా మేము ఇక్కడనే పడుకుంటాం. నైట్ ఇట పడుకొని తర్వాతకి నెక్స్ట్ డే రేపు మార్నింగ్ లేచి మా ఊరికి వెళ్ళాలి. ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది ఏమో నాకు తెలిసి. ఏం కాదు, పర్లేదు, అట్లనే వీడియో అప్లోడ్ చేసేస్తా. డ్యాన్స్ దూరంగా చేస్తున్నారు ఇక. చలో బాగా చూపిస్తా చూడండి. చాలామంది ఉన్నారు. కొడుతున్నారా నాయన? అయ్యో పోతరాజులు కొడుతుండ్రు. బాయ్ వైఫ్ స్టార్ట్ అనుకోరా బాబు. మరి ఘోరంగా అసలు చాలా అంటే చాలా మంచిగా. నేను హైదరాబాద్లో కూడా బోనాలు చూద్దాం అనుకున్నా, బట్ నాకు టైం దొరకలేదు అసలు. బోనాలు చూద్దాం అనుకున్నా బట్ చూడలేదు అంత బోనాలు. అదే మిస్ అయినా. ఇంకా సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూలా? అరే సెయింట్ మేరీస్ నేను చదివిన స్కూల్ సెయింట్ మేరీస్ ఇక్కడ స్కూల్ ఉంది. బట్ నేను ఇది వేరేది, నేను చదివిన స్కూల్ వేరే. ఈ వ్యాన్ మాది కాదు. చలో ఇంకా బాబా ఉత్తరాజు వైఫ్ స్టార్ట్ రా బెట్టి. ముఖేష్ అన్న మాటలు నాకు వస్తున్నాయి. ఇంకా ముఖేష్ అన్న ఎట్లుంటుందంటే, ముఖేష్ అన్న మాటలు స్టార్ట్ రా బెట్టి, వెళ్తున్నా బెట్టి, ఆ వీడియోస్ అన్నీ ఇంకా ముఖేష్ అన్నవి చూస్తుంటాయి కదా, అట్లా ఇంకా నాకు కూడా ఫ్లోలో వచ్చేస్తున్నాయి. కానీ ముఖేష్ అన్న ఇప్పుడు అందరినీ మనం కాపీ చేయలేము. ఎందుకంటే ఆ వైబ్ అన్న మాటలు అంతా వేరే ఉంటుంది. బట్ మెల్లమెల్లగా నాకు కూడా ఫ్లోలో వచ్చేస్తుంది అన్న మాటలు. చలో బాయ్ లెట్స్ గో. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇంకా ఆడికి వెళ్ళి ఇంకా చికెన్ వండిర్రు. చికెన్ అంతా వండిర్రు. ఇంకా అక్కడనే మెల్లగా మంచిగా తినాలి. ఇంకా గట్టిగా తినేసి నైట్ అంతా ఇన్నే పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళాలి. నైట్ అంతా ఇన్నే ఇంకా జాగారం అంటే లైక్ ఇన్నే పడుకోవాలి. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళకూడదు. నైట్ పడుకొని మార్నింగ్ మళ్ళీ స్నానం చేయాలేమో. ఇప్పుడే అంటే నేను మా బావ స్నానం చేయడానికి వెళ్ళినాం. అక్కడనే ఇంకా అక్కడ వలేసిర్రు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ వల నుండి 3 చేపలు పట్టేసుకున్నాం. ఇంకా నేను మా బావ. లాస్ట్ టైము మా బావ అది చేపలు నాకు ఫుల్ భయం అనిపిస్తుంది. అంతా నైట్ టైము లోపలికి వెళ్ళి
ఆ చేపలు పట్టాలంటే మస్తు భయం అనిపిస్తుంది. బట్ మా బావ అసలు ఏం భయపడేది అట్లా. డైరెక్ట్ ఇంకా వెళ్ళి 3 చేపలు తెచ్చిందంతా ఫ్రై చేసిర్రు. మా బావకు ఆల్రెడీ చెప్పిన బ్రో, ఎట్లా అంటే 3 చేపలు ఉన్నాయి బ్రో, ఇండే కలుపుకొని తింటామని చెప్పిన. బట్ మా బావ మాట వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి ఇంకా అందరినీ అంటే ఇక్కడ మా ఫ్యామిలీ వాళ్ళ అందరినీ ఈడే తీసుకున్నాం బ్రో. అంతా నన్ని మాటలు వస్తున్నాయి ఇందిరా బాబు. చలో అక్కడ నుండి తీసుకొచ్చుకున్నాం. నాకు కొంచెం ఒక పీస్ దొరికింది, ఇంకా ఒక పీస్ దొరికింది. అందరికీ బంద్ చేసుకున్నాం ఇంకా. కానీ ఎంత టేస్ట్ ఉందంటే బ్రో, బాబా మస్తు టేస్ట్ ఉంది అసలు ఆ చేపలు. చలో బాయ్, లెట్స్ గో. సాంగ్స్ పాడుతురు, ఆడికి వెళ్దాం. చలో ఇంకా అక్కడ నుండి ఆ పోతురాజు డ్యాన్సెస్ అన్నీ చూసేసి ఇక్కడ తినడానికి వచ్చేసినాం. ఇంకా తిన్నాం ఆల్మోస్ట్ అంది తిని పడుకున్నారు. ఇప్పుడు 12 నైట్ మొత్తం జాగారం ఇండే ఉండాలి. ఇప్పుడు దగ్గర 12:30 అవుతుంది టైము. ఆల్మోస్ట్ అందరు తిన్నారు. ఇంకా నేను అప్పుడు వీడియో తీయలేదు, తిన్నప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే అంత గలీజ్ ఉంటుందని. వాళ్ళు తింటున్నప్పుడు వీడియో తీయకూడదు, ఎందుకంటే అంత గలీజ్ ఉంటుంది బాగా. ఎందుకు అలానే ఆ టాపిక్ ఏం మాట్లాడుతున్నానో 12:30 అవుతుంది, నిద్ర వస్తుంది, ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు. చలో ఇంకా ఇప్పుడు కాసేపు పడుకోవాలి, నిద్ర వస్తుంది ఘోరంగా. నిద్ర లేకుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు, చాలా మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. చలో బాయ్. అంటే మార్నింగ్ వ్యూ ఘోరంగా ఉంటుంది, ఇక్కడ మంచిగా ఉంటుంది వ్యూ. ఇప్పుడు నైట్ సరిగా కనిపిస్తలేదు. వాటర్ కూడా అప్పుడు ఇక్కడ పెదమునిగల్లో ఇక్కడ వరకు ఉండే వాటర్, బట్ చాలా లోపలికి దగ్గర 1.5 కిలోమీటర్ పోయింది వాటర్. చలో బాయ్, ఎక్కువ మాట్లాడేస్తున్నా. ఈరోజుకి ఇంతే. రేపు ఇంకో వీడియోతోటి మేము ముందుకైతే వస్తాను. చలో ఉంటాం. వల్ల బాయ్, రేపు కలుద్దాం బాయ్ ఇంకో వీడియోతోటి. ఎగ్జామ్ కూడా దగ్గరకు వస్తుంది, 19కి ఎగ్జామ్ ఉంది. రేపు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, లేట్ అయింది చాలా. చలో బాయ్, లెట్స్ గో. ఫస్ట్ అయితే వెళ్ళి పడుకుందాం బాయ్. మా వాళ్ళు అందరు పడుకున్నారు ఈడంతా పడుకున్నారు మా వాళ్ళే. ఆడ వీడియో తీసే గలీజ్ ఉంటుంది, అందుకనే వీడియో తీయట్లేను. షట్టు బాయ్, ఈరోజుకి ఇంతే.